టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కంచె, ఫిదా, తొలి ప్రేమ వంటి సినిమాలతో ఒకప్పుడు వరుస హిట్లు కొట్టిన ఈ హీరోకు ఈ మధ్య కాలం అస్సలు కలిసి రావట్లేదు. గద్దలకొండ గణేష్తో తానేంటో ప్రూవ్ చేసుకున్న ఆ తర్వాత తీసిన గనీ నుంచి మట్కా వరకు చేసిన ప్రయోగాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీంతో వరుణ్ పని అయిపోయిందనుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు దిమ్మ తిరిగే ఆన్సర్ ఇవ్వబోతున్నాడు మన మెగా ప్రిన్స్. హిట్ కోసం కసి మీద ఉన్న వరుణ్ ఏకంగా అట్లీ, కార్తిక్ సుబ్బరాజు వంటి స్టార్ డైరెక్టర్లతో భారీ డీల్ కుదుర్చుకున్నాడట. అసలు ఈ క్రేజీ ప్రాజెక్టుల వెనుక ఉన్న అసలు కథ ఏంటి, కొరియన్ కనకరాజు అప్డేట్ ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. వరుసగా 4 ఫ్లాపులు పడేసరికి వరుణ్ పని అయిపోయిందని సోషల్ మీడియాలో ఈ మెగా హీరోపై ట్రోల్స్ మొదలయ్యాయి. కానీ సింహం 2 అడుగులు వెనక్కేసిందంటే అర్థమేంటో తెలుసుగా. ఇప్పుడు వరుణ్ చేయబోయే వేట మామూలుగా ఉండదని తెలుస్తుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీతో కలిసి కొరియన్ కనకరాజు అంటూ ఒక హారర్ కామెడీ ప్రయోగం చేస్తున్నాడు. 2026 సమ్మర్లో రాబోతున్న ఈ సినిమాతోనే తన సత్తా ఏంటో చూపించబోతున్నాడు. కానీ ఇదంతా స్టార్టింగ్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. జవాన్తో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన అట్లీ డైరెక్షన్ లో అల్ట్రా మాస్ కంటెంట్ ఉన్న కథకు వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇక ఈ సినిమా నిర్మిస్తుంది ఎవరో తెలుసా? సెన్సేషనల్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. అట్లీ డైరెక్షన్, కార్తిక్ సుబ్బరాజు ప్రొడక్షన్, ఈ ఇద్దరు మాస్టర్ మైండ్స్ మధ్యలో వరుణ్ తేజ్ ప్రాజెక్ట్ ఉందంటే అది ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న అట్లీ ఆ తర్వాత వరుణ్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందట. ఒకవేళ ఇదే నిజమైతే వరుణ్ తేజ్ మార్కెట్ పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లటం పక్కా. వరుస ఫ్లాప్లతో ఉన్న వరుణ్ కి ఈ ప్రాజెక్టులే పెద్ద టర్నింగ్ పాయింట్స్ కాబోతున్నాయి. వరుణ్ తేజ్ ప్లానింగ్ చూస్తుంటే ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి వేటకే సిద్ధమయ్యాడని అర్థమవుతుంది. మరి కొరియన్ కనకరాజు, అట్లీ, కార్తిక్ సుబ్బరాజు ప్రాజెక్టులతో వరుణ్ మళ్ళీ హిట్ కొడతాడా లేదా అని తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.